నమస్తే. దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగ భవిష్యత్ నిధి సంస్థ అంటే ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాల్లో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25% వడ్డీని జూలై 15లోగా జమ చేయనున్నట్లు కేంద్రం కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఇంతకుముందు ఈ ప్రక్రియ సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు సాగేది. కానీ ఇప్పుడు కొత్త డిజిటల్ వ్యవస్థ చాలా వేగంగా పూర్తి కానుంది. అసలు ఈ మార్పు ఏంటి? ఉద్యోగులు ఎలాంటి ప్రయోజనం? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండియా వెల్లడించిన వివరాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీని దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 34 కోట్ల ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాలో జూలై 15లోగా జమ చేయనున్నట్టు, ఇందుకోసం దాదాపుగా 1.44 లక్షల కోట్ల వడ్డీ రూపంలో సభ్యుల ఖాతాలకు బదిలీ కానున్నాయి. ఈసారి వడ్డీ జమ ప్రక్రియ మరింత వేగంగా పూర్తి చేయడానికి సిటీస్ అనే కొత్త కేంద్రీకృత డిజిటల్ ఐటీ వ్యవస్థను ఈపీఎఫ్ఓ అమలు చేయనుంది. గతంలో వడ్డీ జమ కావడానికి ప్రభుత్వం ఆమోదం ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు సమయం పట్టేది. ఇప్పుడు ఆటోమేటిక్ విధానం వల్ల ఈ ఆలస్యం గణనీయంగా తగ్గింది. కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్లకు సభ్యులకు మరింత సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చాయి. ఒక పోర్టల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్, పాస్బుక్, క్లెయిమ్ స్టేటస్, పెన్షన్ వివరాలు, ఇతర సేవలు సులభంగా చూసే అవకాశం ఉంటుంది. దీంతో సభ్యులకు మరింత పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి అధికారులు తీసుకురాబోతున్నారు. వడ్డీ జమ అయిన తర్వాత సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ని ఈపీఎఫ్ఓ పాస్బుక్ పోర్టల్, ఉమంగ్ యాప్, నమోదైన మొబైల్ నంబర్ ద్వారా SMS లేదా మిస్డ్ కాల్ సేవలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ సేవలను ఉపయోగించాలంటే యూఏఎన్ యాక్టివ్ అయి ఉండాలి మరియు ఆధార్ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. మొత్తానికి ఈపీఎఫ్ఓ సభ్యులు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తున్న వార్త. గతంలో పోలిస్తే ఈసారి వడ్డీ చాలా ముందుగానే ఖాతాలో జమ కానుంది. ఉద్యోగులు తమ పీఎఫ్ పొదుపై స్పష్టమైన సమాచారం త్వరగా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు కూడా ఈపీఎఫ్ సభ్యులైతే జూలై 15 తర్వాత మీ పాస్బుక్ లేదా ఈపీఎఫ్ పోర్టల్లో బ్యాలెన్స్ లైన్ ఒక్కసారి తప్పకుండా చెక్ చేసుకోండి.